7th క్లాస్ బుక్లో చూసుకోండి, బి కాంప్లెక్స్ అంటే B12తో ముగిస్తుంది. MBBS సిలబస్లో చూసుకోండి, బి కాంప్లెక్స్ అంటే B12తో ముగిస్తుంది. B17 వర్డ్ కూడా తీసుకురారు. మీకు B17 ఎక్కడ దొరకాలి? ఇట్లాంటి ఏది నాట్లు వేసుకొని కలుపులు తీసుకునే రకాలు కండవలు వేసుకొని వచ్చి B17 అంటే ఏంటర్ B17 అంటున్నాడని మీరు ఎక్కడ నెట్లో కొట్టాలి. నెట్లో కొడితే అక్కడ వస్తుంది B17 అని. వచ్చి ఏం చెప్తుంది? B17 అంటే విషము, పాయిజన్. ఇది పాయిజన్ కూడా కాదండి. పాయిజన్లో బాగా ప్రమాదకరమైన ఇది వాసన చూస్తేనో నాలుక పెట్టుకుంటూనో చచ్చిపోతారంటారే, సైనైడ్. ఇది సైనైడ్ అణువు ఉన్నదాన్ని B17 అంటారు, ప్రమాదకరమైంది అని దాంట్లో వస్తుంది. ఏం పద్ధతి ఇది? మరి అదే 7th క్లాస్ బుక్లో పెట్టండి, సైనైడ్ ఉంటుంది దాన్ని B17 అంటారని రాయండి. MBBS బుక్లో రాయండి. అది వైద్యానికి పనికొస్తే రాయండి, పనికి రాకపోతే రాయండి. దాన్ని అసలే లేకుండా చేస్తారా సిలబస్లోంచి? ఎవరైనా మాట్లాడితే ఎత్తుక్కుంటేనేమో నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు బుక్లో దొరుకుందా? కానీ ఆశ్చర్యకరమైన వాస్తవం ఏంటంటే, ఎవరి ఆహారంలో అయితే B17 ఉంటుందో వాళ్ళ సమాజాల్లోకి క్యాన్సర్ లేదు, ఎంటర్ కాలేదు.